వెల్కమ్ టు సేనా న్యూస్ తెలుగు. నందికొట్కూరు పట్టణంలో బుధవారం శ్రీరామ థియేటర్ ఆవరణంలో జనసేన పార్టీ నాయకులు నల్లమల్ల రవికుమార్ మరియు రామిరెడ్డిల ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభిమానులు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నవనంది స్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ మరియు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ నల్లమల్ల రవికుమార్, జనసేన పార్టీ నందికొట్కూరు నియోజకవర్గం. ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల నుంచి, జన సైనికుల తరపున, వీర మహిళల తరపున, ప్రతి ఒక్కరి తరపున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనం చూసాం గతంలో పవన్ కళ్యాణ్ గారి పోరాటాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎక్కడా తగ్గకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి క్షణం ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆయన కోల్పోయి ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ పోరాటానికి ప్రతిఫలంగా ప్రజలు వాళ్ళ యొక్క ఓటు రూపంగా ఈరోజు తెలియజేసి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిపించడం చాలా ఆనందకరం. ఈ యొక్క ఆనంద సమయంలో కేక్ కటింగ్ కూడా నందికొట్కూరు నియోజకవర్గంలోని శ్రీరామ థియేటర్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు రామిరెడ్డి, శ్రీరామ థియేటర్ ఓనరు. నేను జనసేనకు మొదటి నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సందర్భంగా నా థియేటర్ ఆవరణలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. సార్ గారి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది. నేను ఒక విషయము తెలియజేస్తున్నాను. 2009 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు నందికొట్కూరు వచ్చినప్పుడు కొనితాల గ్రామంలో హెలికాప్టర్ ఆగడం జరిగింది. ఆ రోజు అక్కడ దిగినప్పుడు కొనితేల గ్రామంను దత్తత తీసుకుంటా అని చెప్పడం జరిగింది. సార్ గారికి నేను తెలియజేయడం ఏమనగా, మీరు ఆ రోజు ఇచ్చిన దాని ప్రకారము మీరు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తే మేము ఇక్కడ దగ్గర ఉండి ఆ బరువు బాధ్యతలు మీదేసుకొని చేసి నెరవేరుస్తాము. మా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వాడంటే, తన సొంత డబ్బును నిరుపేద రైతు కుటుంబాలకు ఏ రాజకీయ నాయకుడు తన సొంత డబ్బును ఖర్చు పెట్టాడు. మా పవన్ కళ్యాణ్ గారు అటువంటి కార్యక్రమం చేసినాడు కాబట్టి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి వెంట నిలవడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక చులకనా భావం ఇంతకుముందు ఉండేది. మొన్న ఎలక్షన్లలో అన్నీ తగ్గి సర్దుబాటు చేసుకుంటూ కూటమి కంపల్సరీ గెలవాలనే ఉద్దేశంతో అంతగా తగ్గి 21 ఎమ్మెల్యే సీట్లు ప్లస్ 2 ఎంపీ సీట్లు తీసుకోవడం జరిగింది. తీసుకున్న 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వెంట మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇది గుర్తుంచుకొని ఈ కొనితేల గ్రామంను అభివృద్ధి చేస్తారని నా మనసులో ఉండే మాటను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను.